రైతు సోదరులకి గుడ్ న్యూస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో జూన్ నెలలో సగటు వర్షపాతం నమోదు కాకపోయినా కృష్ణా నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతూ మరో వారం రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం చేరబోతా ఉంది. తాజాగా ఒకసారి మనం పరిశీలించినట్లయితే కృష్ణా నది మీద ఆల్మట్టి నుంచి పులిచింతల ప్రకాశం బ్యారేజీ వరకు ఏ ప్రాజెక్టులో ఎంత వరద నీటి నిల్వ ఉంది అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్మట్టి డ్యాంకి వరద క్రమంగా పెరుగుతూ ఉంది. అటు మహారాష్ట్రలోని వెస్టర్న్ ఘాట్స్లో, కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో, ఆ తూర్పు కన్నడ, శివమొగ్గ ఈ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఇటు తుంగభద్రకి అటు ఆల్మట్టికి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతా ఉంది. ఆల్మట్టి డ్యాంకి 1,16,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది వరద. ఇప్పటికే 90 టీఎంసీల జలాలు చేరాయి. మరో 30 టీఎంసీలు నిల్వ చేసుకునే కెపాసిటీ ఉంది. అయితే పూర్తిగా కనుక అవుట్ఫ్లో ఆపేస్తే 2 రోజుల్లోనే ఆల్మట్టి పూర్తయిపోతుంది, నిండిపోతుంది. అయితే వరద మెయింటెనెన్స్ కోసం 1,16,000 క్యూసెక్కుల్లో 90,000 క్యూసెక్కులు నారాయణపూర్కి రిలీజ్ చేస్తామన్నారు. నారాయణపూర్ కెపాసిటీ తక్కువే, అంత 37 టీఎంసీలు ఉంటుంది. ఇప్పటికే 32 టీఎంసీలు నిల్వ చేశారు. వచ్చిన వరద మొత్తాన్ని జూరాలకు రిలీజ్ చేస్తామన్నారు. ఇక జూరాల ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలు, తర్వాత నారాయణపూర్ నుంచి రిలీజ్ చేసిన ఫ్లడ్ వాటర్ మొత్తం కలిపి జూరాలకి 1,36,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. జూరాల కెపాసిటీ కూడా చాలా తక్కువే, 13 టీఎంసీలు. ఇప్పటికే 11 టీఎంసీల జలాలు ఉన్నాయి. వచ్చిన వరద మొత్తాన్ని జల విద్యుత్ ఎగువ దిగువ కేంద్రాల ద్వారా జల విద్యుత్ ఉత్పత్తి చేయడం, దీంతోపాటు 12 గేట్లు ఎత్తి దాదాపు జూరాల ప్రాజెక్టు నుంచి 1,40,000 క్యూసెక్కులు పైగా వరద శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతా ఉంది. మరొక వైపు తుంగభద్ర ప్రాజెక్టు కూడా ఇప్పటికే 80 టీఎంసీల లెవెల్కి చేరింది. ఈ ఏడాది 80 టీఎంసీలే నిల్వ చేయాలని ప్రాజెక్టు ఇంజనీర్లు డిసైడ్ చేశారు. కాబట్టి వచ్చిన వాటర్ మొత్తం, తుంగభద్రకు వచ్చిన వరద మొత్తాన్ని శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేస్తా ఉన్నారు. ఇక తుంగభద్ర ఎగువ ప్రాంతంలో తుంగ, భద్ర నదులు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. కర్ణాటకలో ఋతుపవనాలు అల్పపీడన ప్రభావంతో విపరీతమైన వర్షాలు, వరదలు వచ్చి ముంచెత్తుతూ ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా వర్షాలు లేకపోయినా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఈ ఏడాది కృష్ణానదికి మే చివరి వారం నుంచే ఫ్లడ్ మొదలైంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం కనుక మనం పరిశీలించినట్లయితే 885 అడుగుల కెపాసిటీ ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు 217 టీఎంసీల దాకా నిల్వ చేసుకోవచ్చు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 143 టీఎంసీల జలాలు ఉన్నాయి. ఇవి సాయంత్రానికైతే 146 టీఎంసీలు చేరే అవకాశం ఉంది. ప్రతి 24 అవర్స్కి శ్రీశైలం ప్రాజెక్టులోకి 12 టీఎంసీలు పైగా జలాలు వచ్చి చేరుతా ఉన్నాయి. మరో 6 రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండుతుంది. అయితే శ్రీశైలం ప్రాజెక్టులో ఇంతవరకు జల విద్యుత్ ప్రారంభించలేదు. టెక్నికల్ సమస్యలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఒక జల విద్యుత్ కేంద్రంలో వాటర్ లీకేజీ అవుతుంటే దానికి ఏదో రిపేర్ చేశారు, అందువల్ల కొంత డ్రై చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ పాటికే శ్రీశైలం ప్రాజెక్టులో అటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ రెండు పెద్ద ఎత్తున జల విద్యుత్ చేయాల్సి ఉంది. కానీ జల విద్యుత్ ఇంకా ప్రారంభించలేదు. రాబోయే 2-3 రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో ఒక 6 days 7 daysలోనే పూర్తిగా నిండే అవకాశం ఉంది. ఈలోగానే జల విద్యుత్ కనుక ప్రారంభిస్తే 36,000 క్యూసెక్కుల నుంచి 69,000 క్యూసెక్కుల వరకు మ్యాక్సిమం నాగార్జున సాగర్కి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. నాగార్జున సాగర్లో అయితే ప్రస్తుతం డెడ్ లెవెల్కి దగ్గరగా ఉంది. 514 అడుగుల వాటర్ లెవెల్ ఉంది. ఒక 138 టీఎంసీలకు సమానం. అందులో 90% డెడ్ వాటరే, డెడ్ స్టోరేజే, దాన్ని వాడుకోవడానికి పెద్దగా ఉపయోగపడేది కాదు. అయితే ఎగువ ప్రాంతం నుంచి ఒక వారం తర్వాత నాగార్జున సాగర్కి పెద్ద ఎత్తున ఫ్లడ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఈలోగా శ్రీశైలం ప్రాజెక్టులో కనుక జల విద్యుత్ పూర్తి స్థాయిలో అన్ని కేంద్రాలు పనిచేయడం ప్రారంభం అయితే నాగార్జున సాగర్ కూడా ప్రతిరోజు 5-6 టీఎంసీల వాటర్ వచ్చి చేరే అవకాశం ఉంది. ఇక పులిచింతల ప్రాజెక్టులో అయితే ఒక 20 టీఎంసీలు ఉంది. ఆ పులిచింతల ప్రాజెక్టు నుంచి ఒక 4-5 వేల క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీకి రిలీజ్ చేసుకొని ప్రకాశం బ్యారేజీలో కెనాల్స్కి 5,000 క్యూసెక్కుల దాకా నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ప్రకాశం బ్యారేజీ కెపాసిటీ 3 టీఎంసీలే. అందులో 2.8 టీఎంసీలు జలాలు ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో కూడా ఎగువ ప్రాంతం నుంచి ఈ వరద కొనసాగే అవకాశం ఉంది ఒక వారం రోజుల వరకు. శ్రీశైలం ప్రాజెక్ట్ అయితే జూలై
6వ తేదీ నాటికి పూర్తిగా నిండిపోతుంది. ఈలోగా జల విద్యుత్ ప్రారంభించి కొంచెం ఖాళీ చేస్తారు కాబట్టి ఆ వాటర్ నాగార్జున సాగర్ చేరుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా జూలై చివరికల్లా దాదాపుగా 90% నిండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో ఏ ప్రాజెక్టుకి ఎంత వరద చేరబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.